గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తీసేసినప్పుడు ఏమనిపించింది అన్న? లేదు అందుకే మేము ఓటేయండి. పేదవాళ్ళకు భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ పొట్టన పెట్టుకున్నారు. మరి 5 రూపాయలకి ఏమవుతుందమ్మా ఇవాళ? ఆకలి అయినప్పుడు అన్నా క్యాంటీన్ కాబట్టి ముద్దనం తింటారు, మరి అది లేనప్పుడు బాధ కలిగిద్దిగా. మా పెట్టదు అక్క తినలేదు, వాళ్ళు పెట్టరు, ఎవరి జోళ్ళు పెడుతుంటే ఇలా విమర్శలు. 5 రూపాయల భోజనం అంటే ఒక డినామినేషన్గా అక్షయ పాత్ర అనేది మంచిగా తయారు చేసి పంపిస్తుంది, బాగుంది. అన్న ఎట్లా ఉంది భోజనం ఇక్కడ? భోజనం బాగానే ఉంది. రోజు తింటారా ఈ రోజున? అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది అన్న అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుంది? క్వాలిటీ ఎట్లా ఉంటుంది? టేస్ట్ ఎట్లా ఉంటుంది? క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తీసేసినప్పుడు ఏమనిపించింది అన్న మీకు? లేదు అందుకే మేము ఓటేయండి. ఆర్కే ఏమీ ఓటేయలేరు, ఏమీ లేరు, అందుకే కాదు అసలు ఓటేయలేదు. బాగుంది. ఇప్పుడు అంటే 5 రూపాయలకి 5 రూపాయలే కదా ఇచ్చేది అని చెప్పి ఏమన్నా నాసి రకం బియ్యం కానీ కూరలు కానీ అట్లా బాగానే కాబట్టి మనం ఒక పూట అంటే మనం 2 టోకెన్లు తీసుకోవాలి తినేవాళ్ళకి. వాళ్ళు 400 గ్రాములు అంటారు, 4 అంటే పెట్టినా పెరగకపోయినా మనం 2 తీసుకోవాలి తినేవాళ్ళు. జనాలకి తెలుగుదేశం పార్టీ వచ్చినాక అన్యాయం చేస్తుంది. ఏం లేదు నా అంటే వేస్ట్, అర్థమైందా? అసలు ఏం లేదు, వాళ్ళు వాడా చూస్తుండు. మొన్న కూడా ఇప్పుడు రేపు పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లోకేష్ 52 కోట్లు శాంక్షన్ చేసింది. చాలు ఏరైనా మనకు అదే. కానీ 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్లో భోజనం ఎట్లా ఉంటుంది ఏంటి? భోజనం బాగుందండి, క్వాలిటీ బాగుంది, కర్రీస్ కానీ అన్నీ బాగున్నాయి, సరిపోతుంది ఒక మనిషికి. మరి 5 రూపాయలకి ఏమవుతుందమ్మా ఇవాళ? ఇప్పుడు పనులు చేసిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ, ఇప్పుడు మేము ఆటో డ్రైవర్లు పక్కన ఆకలి అయింది కాబట్టి తింటున్నాం. బయట తినాలంటే 100 రూపాయలు తినలేము, ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేము. అవి ఏదో అట్లా కడుపు పడుతూ ఉంటాం. మీలాగా రోజంతా కష్టపడి వచ్చిన దాంట్లో ఒక 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లో అన్నం తిన్నాం అనుకున్న వాళ్ళని కూడా వైసీపీ వాళ్ళు అంటే మనోవేదనకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు. 5 రూపాయలకి భిక్ష చేస్తున్నారా, ఏదన్నా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి ఇస్తున్నారా అన్న విధంగా వైసీపీ నాయకులు మాట్లాడతారని ఏం చెప్తారు వాళ్ళకి? మాట్లాడతారు. మరి అపోజిషన్లో మాట్లాడకపోతే టీడీపీకి మద్దతుగా చెబుతారా? చెప్పరుగా. అపోజిషన్లో వైసీపీ అని కదా ఎవరైనా మాట్లాడతారు. భోజనం బాగోలేదంటారు, దాంట్లో స్కామ్ జరిగిందంటారు. ఇప్పుడు దీంట్లో స్కామ్ జరగడానికి ఏముంది? భోజనం పెడుతున్నారు, తిని వెళ్ళిపోతున్నాం. అంటే 5 రూపాయలకు భోజనం పెట్టి ఇంక స్కామ్ ఏం జరిగింది? అదే అంటున్నాం మేము కూడా, స్కామ్ జరిగింది 5 రూపాయల భోజనం కదా. అది ఏదో ఒకటి చెప్పాలిగా. మరి బయట మనం ఒక కప్పు టీ తాగాలన్నా కానీ ఆయన అన్నట్లుగా 10 రూపాయలు పడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా. ఇందులో స్కామ్ చేయడానికి ఏముంది? అదే ఏదో ఒకటి చెప్పాలి కదా. తమ్ముడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పకుండా మరి సపోర్ట్ ఎందుకు చేస్తారు? ఏదో దాంట్లో చెప్తూ ఉండాలి. అట్లాగే ఇది కూడా ఒకటి. అంటే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లో గతంలోనే ప్రారంభించారు. మధ్యలో వైసీపీ గవర్నమెంట్ వచ్చి అన్నా క్యాంటీన్ తీసేసింది. అంటే తీసేసినప్పుడు ఏమనిపించింది అన్న? తీసేస్తే అంటే అది తీసేసినప్పుడు బాధగానే ఉంటుంది. 5 రూపాయలు అన్నం దొరికేటప్పుడు అది తీసేసి వాటర్లోకి వెళ్ళి 100 రూపాయలు పెట్టి భోజనం చేయమంటే ఎవరికైనా బాధగానే ఉంటుందిగా. ఇక్కడ పనిచేసే వాళ్ళకనే కాదు, రోడ్డు మార్గన్నా నడిచే వాళ్ళకి కూడా, ప్రయాణం చేసే వాళ్ళకి స్కూటీల మీద వాటి మీద ఆకలైనప్పుడు అన్నా క్యాంటీన్ కాబట్టి ముద్దనం తింటారు, మరి అది లేనప్పుడు బాధ కలిగిద్దిగా. ఇప్పుడు ఛార్జీలని ఆయిల్కనే పెట్టుకోవాలా, అవన్నీ పెట్టుకోవాలి, ఇవి ఉంది కాబట్టి ఈ స్కూటీ మీద వాళ్ళు కూడా ఏదైనా దూర ప్రాంతాలకి ఆగి ఒక ముద్దన్నం తిని వెళ్తారు. అదే వాళ్ళు వాటర్లో తినాలంటే మరి వాళ్ళ ఆయిల్కి కానీ మరి వాటర్కి నాలుగు భోజనం అని. బొమ్మ ఎట్లుంది భోజనం? బాగుంది. బయట మనం ఇదే భోజనం బయట చేయాలంటే కనీసం 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వాలి. ఇక్కడ 5 రూపాయలకే పెడుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి, లోకేష్ ఏంటి, అందరూ బాగా చేస్తున్నారు. మాకు ఆల్డే కావాలి. వీళ్ళు ఏదైతే జగన్ కానీ వైసీపీ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు పెట్టకపోగా 5 రూపాయలు మీ అందరికీ అంటే పేదలకు భోజనం పెడుతుంటే వాళ్ళకి భిక్ష వేస్తున్నారా, 5 రూపాయలకి అడుగునే వాళ్ళకి ఇస్తున్నారా అని అంటే దానిపైన కూడా విమర్శలు చేస్తున్నారు బామ్మగారు. ఎట్లా చూద్దాం? అది తప్పండి.
ఇది చేసిందే చంద్రబాబు నాయుడు గారు చేసిందే మంచి పద్ధతి బాగుంది. అది మంచి అమ్మ, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా, సరే మనం ఇచ్చేది 5 రూపాయలే అని అన్నంలో కానీ కూరల్లో కానీ ఏదన్నా తక్కువ చేయడం, ఏదన్నా నాసి రకం ఆటంగా లేదు 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 అంతా బాగుంది. చూడాలని వచ్చాను నేను. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, అది భిక్ష అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే 5 రూపాయలకి ఇచ్చారు కదా, మా పెట్టదు అక్క తినేది వాళ్ళు పెట్టరు, ఎవరి జోళ్ళు పెడుతుంటే ఇలా విమర్శలు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంతకుముందు అంటే ఎలక్షన్స్ ముందు మీ ఎమ్మెల్యే, పాత ఎమ్మెల్యే ఎవరైతే ఆర్కే ఉన్నాడో, ఆర్కే 2 రూపాయలకే భోజనం పెడతాను, 2 రూపాయలకే కూరగాయలు ఇస్తాను అన్నాడు కదా. పెట్టచ్చు కదా, పెడితే ఎవరిద్దరిన పెట్టలేదు కదా, పెట్టి నిరూపించుకుంటే మంచిది. చేయలేదు కదా, పెట్టేవాళ్ళని విమర్శించకూడదు. సరే ఇప్పుడు 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా, 5 రూపాయలకే పెడుతున్నాం కదా అని ఎక్కడైనా క్వాలిటీలో కానీ టేస్ట్ కానీ బియ్యం కానీ ఏమన్నా ఏం లేదు, లేదండి, బాగుంది, టేస్ట్ బాగుందండి. పార్టీ ఏ పార్టీ అనేది కాదు కానీ ప్రజలకు మంచి చేసేది మంచిగానే చెప్పాలి. ఎప్పుడైనా ఇప్పుడు 5 రూపాయల భోజనం అంటే టీ కూడా 10 రూపాయలు. 5 రూపాయల భోజనం అంటే ఇది అందరికీ అవసరమైన పథకంగా భావించాలి. అయితే బాగుండే, అన్నం బాగుంది, కర్రీస్ బాగుంది. ఇక మధ్యాహ్నం తప్పుడు లేబర్కి ఇంకా బాగుంది. దానివల్ల అసలు అయితే పని అనేది అన్ని విధాలా బాగుంది. మరి ఈ విధంగా అంటే మీరు చెప్పినట్లుగా 5 రూపాయలకి ఏది రాని ఈ రోజుల్లో 5 రూపాయలకి ఒక పూట కనీసం సగం కడుపు నిండే భోజనం అయినా ఈ పార్టీ కానీ లేదంటే ఈ ప్రభుత్వం పెడుతుంటే దీన్ని కూడా విమర్శిస్తున్నారు. ఇదేమన్నా పేదలకు భిక్ష చేస్తున్నారా, అక్కడ శుభ్రంగా ఉండట్లేదు, కూరలు బాగోట్లేదు అని ఈ విధంగా చెప్తున్నారు. అంటే ఎట్లా ఉంటుంది? కూరలు బాగట్లేదు అనేది కాదు కానీ ఇది ఎవరు చేసేది కాదు. ఇది ఒక డినామినేషన్గా అక్షయ పాత్ర అనేది మంచిగా తయారు చేసి పంపిస్తుంది, బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. విమర్శించేవాడికి ఎప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు పార్టీ పూర్వకంగా విమర్శించేది అది వేరు, విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళు, ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. పార్టీ పూర్వకం కాకుండా ప్రజలకు మేలేది జరుగుతుంది ఏ విధంగా ఉంది, ఇది ఒకటి కానీ మనం అవగాహన చేసుకోగలిగితే మంచి అనేది ఏదో చెడు అనేది ఏదో ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి ఇది ఒక భాగం, ఇది ఒక మంచి పదం. అంటే ఇది ఎట్లా ఉందంటే వైసీపీ నాయకులు కానీ వాళ్ళు విమర్శించేది అమ్మ పెట్టదు అడుక్క తినేవద్దు అని, వాళ్ళు 5 రూపాయలకి భోజనం పెట్టకపోగా అన్నా క్యాంటీన్లు ఎత్తేయకపోగా తిరిగి పునఃప్రారంభిస్తే దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నారన్న. విమర్శలు చేసుకున్నా దీనివల్ల దీనికేం డ్యామేజ్ అవ్వదు. జరగని ఏదైనా చేశారంటే దానివల్ల ఒక ఇది ఉంటుంది, విధానం ఉంటుంది. కానీ జరిగే దాని గురించి విమర్శ చేసిన దానివల్ల డ్యామేజ్ ఏముంది. దీనివల్ల అయితే ఇబ్బంది లేదు, చాలా బాగుంది, ఇబ్బందిగా ప్రజలకు కూడా బాగుంది.